కనిపిస్తూ ఉన్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందని నివురుగప్పిన నిప్పులాగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద ఉన్నాం. ఆయన నివాసం వద్ద భారీ స్థాయిలో ఏదైతే అభిమానులు కార్యకర్తలు భారీ స్థాయిలో అయితే ఇక్కడ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎటువంటి ఘటనైనా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాల్లో వాస్తవానికి నర్సరావుపేటలో ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతంగా ఉన్న పరిస్థితి కనిపించింది. కానీ మధ్యాహ్నానికి సంబంధించి కూడా ఒక్కసారిగా ఈ ఆందోళన ఉద్రిక్తత వాతావరణాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి. సో మన విజువల్స్తో చూసుకోవచ్చు. భారీ స్థాయిలో ఇక్కడ కార్యకర్తలు నేతలు అభిమానులు అయితే తరలి వచ్చారు. చేతిలో కొన్ని మంది కర్రలు కూడా పట్టుకొని ఉన్న పరిస్థితి. సో ఎటువంటి విపత్కర పరిస్థితులైనా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న సంకేతాన్ని సందేశాన్ని అయితే మాత్రం అభిమానులు నాయకులు అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించి అధికార ప్రతిపక్ష రెండు పార్టీలకు సంబంధించి కూడా ఈరోజు జరిగిన పరిణామాల్ని ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి. సో మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే కారు కూడా ధ్వంసమైన ఒకటి కాదు రెండు మొత్తం 3 కార్లు ధ్వంసమైన సంఘటన కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక అంశానికి చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం ఇక్కడ ఇంత సంఘటన జరుగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే చాలా తక్కువగా ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు మనతో ఒక అభిమాని పెద్ద కర్ర ఒకటి పట్టుకొని ఉన్నాడు. సో ఏంటి ఈ కర్ర పట్టుకోవడానికి కారణం? మా నేమ్ ఇస్ శ్రీరామ్ రెడ్డి. మా నెగిటివ్ ప్లేస్ ఇస్ రంగారెడ్డిపాలెం. మా నేమ్ ఇస్ మాది రంగారెడ్డిపాలెం. పోలింగ్ కాడ నుంచి మా ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుపు ఓర్చలేక ప్రత్యర్థుల పడిన కుట్ర వల్ల మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. మా ఇంట్లో మా పిల్లలు పొద్దున్నుంచి మేము పోలింగ్ కాడ కూర్చొని ఉన్నాం. మా అన్న ఏజెంట్ రంగారెడ్డిపాలెం. మాది 90% ఓటింగ్ జరిగింది. ఎవరు ఉండరు. మా ఎమ్మెల్యే మీద ఎంత అహంకారం జరుగుతుంటే పోలీసులు పక్షపాతం వహిస్తున్నారు. నేను ఒక అభిమాని, నాకు జగన్ అంటే పిచ్చి. అలాంటి వల్ల కూడా ఇట్లా జరుగుతుంటే సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ భారీ స్థాయిలో అయితే అభిమానులు నేతలు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరొక వైపు ఇక్కడ ఏదైతే ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా ప్రస్తుతం మనం అయితే ఇంకొక ప్రయత్నం పోలీస్ అధికారులు అయితే ఇక్కడ కొంత మోహరించి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో విజువల్స్లో కూడా అదే చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే చక్రి, ఏదైతే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన హాస్పిటల్ నివాసం ఉందో హాస్పిటల్ నివాసానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు సంబంధించిన హాస్పిటల్ కూడా ఉంది. సో మధ్యలో రెండింటికి సంబంధించి కూడా ఒక ఇనప వాటిని కూడా పోలీసులు అమర్చిన పరిస్థితి కనిపించింది. కొద్దిసేపు క్రితం ఇక్కడ మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. కారపొడులు రాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. సో ఏదైతే ఉందో ప్రధానంగా ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొనేందుకు కూడా రెండు పార్టీలు సిద్ధమవుతున్న పరిస్థితి. సో ఇక్కడ మన విజువల్స్లో చూసుకుంటే ఇక్కడ ఒక కంచెని అంటే రోడ్డుకి అటువైపు రైట్ సైడ్లకు సంబంధించి కూడా టీడీపీ వారు ఉన్నారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ వర్గాలు ఉన్నారు. సో రెండు వర్గాల వారు అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు. నిజంగా మనం ఇటువంటి సంఘటనని సినిమాల్లో మాత్రమే చూసుంటాం. కానీ రియల్గా మొట్టమొదటిసారిగా అంటే ఏదో ఒక 10-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ నర్సరావుపేటలో ఇటువంటి పరిస్థితులు అయితే ఉత్పన్నమవుతున్నాయి. సో అక్కడ చూసుకోవచ్చు రాళ్ళు గాజు ముక్కలు పోలీసు బలగాలు. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఇందాక కొద్దిసేపు క్రితం ఏదైతే ఒక అరగంట క్రితం ఉందో ఒక రావణ కాష్టాన్ని ఇక్కడ తలపించే మాదిరిగా కూడా కనిపించింది. సో అయితే ఇటువంటి పరిస్థితుల్ని ఎట్లా ఫేస్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా ప్రధానమైన చర్చ కనిపిస్తూ ఉంది. సో మన జూమ్లో విజువల్స్లో చూసుకోవచ్చు. రాళ్ల ముక్కలు రాళ్ళు అద్దపు ముక్కలు ఇవన్నీ కూడా మొత్తం అంటే ఒక రాయలసీమ తరహా ఫ్యాక్షన్ సినిమా తరహాగా ఇక్కడ విజువల్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు నర్సరావుపేటలో మొట్టమొదటిసారిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి కూడా చూస్తున్నాం. మనం ఇందాక విజువల్స్లో కూడా చూసాం. ఆ విజువల్స్కు సంబంధించి కూడా కర్రలు రాళ్ళు పట్టుకొని అభిమానులు పూర్తి స్థాయిలో సిద్ధమై ఉన్నారు. ఇక మనొక ఫ్రేమ్లో చూసుకుంటే కనుక అయితే మాత్రం పూర్తి స్థాయిలో కొంత ఉద్రిక్తత తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందని నివురుగప్పిన నిప్పులాగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద ఉన్నాం. ఆయన నివాసం వద్ద భారీ స్థాయిలో సిఆర్పిఎఫ్ బలగాలు సో ఏదైతే బీరు సీసాలు పగలగొట్టినారు బీరు సీసా గ్లాసులు అలాగే రాళ్ళు పెద్ద పెద్ద రాళ్లకు సంబంధించి ఉన్నాయి. బీరు సీసాలు సోడా బుడ్లు విసిరేసిన సంఘటన.
సో ఈ షో అయితే మాత్రం పూర్తి స్థాయిలో కొంత బడాబుడ్లకు సంబంధించి సినిమాల్లోనే చూస్తాం, కానీ రియల్ జీవితంలో అయితే మొట్టమొదటిసారి అంటే ఈ మధ్య కాలంలో అంటే ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఇటువంటి పరిస్థితులు అయితే మొట్టమొదటిసారిగా ఈ జనరేషన్ చూస్తున్న పరిస్థితి. సో ఇక మనం చూసుకుంటే సిఆర్పిఎఫ్ బలగాలు అయితే ఇక్కడ భారీ ఎత్తున మోహరించున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతానికి ఎవరిని కూడా రాకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి సరైన బందోబస్తు అనేది మాత్రం చాలా తక్కువగా ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీ ఇటు వైసీపీ రెండు వర్గాల వారు కూడా కేవలం 500 మీటర్ల వ్యవధిలోనే రెండు పార్టీలు కూడా భారీ స్థాయిలో మోహరించి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చక్రి ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్లో భారీ స్థాయిలో కూడా టీడీపీ కార్యాలయం వద్ద ఏ స్థాయిలో పోలీసులు మోహరించి ఉన్నారు అంటే భారీ స్థాయిలో కూడా పోలీసులు అయితే భయంకరంగా మోహరించి ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు ఈ ప్రాంతానికి ఆయన బయటికి కూడా రాని పరిస్థితి. సరిగ్గా 2:40 సమయంలో కూడా చెదలవాడ అరవింద్ బాబు తన నివాసం నుంచి జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో ఉన్న పోలింగ్ బూత్కు రావడం జరిగింది. అక్కడ పోలింగ్ బూత్కు వచ్చిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు అతని వాహనంపై కూడా దాడి చేయడం జరిగింది. సో దాడి చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలోనే ఎవరైతే టీడీపీ నేతలు మొత్తం మీద చూసుకుంటే ఆ దాడి జరిగింది. సో దాడి జరిగిన తర్వాత క్షణాల వ్యవధిలోనే అక్కడి నుంచి కూడా ఒక్కసారిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసానికి అక్కడికి చేరుకున్న పరిస్థితి. ఒక్కసారిగా గోపిరెడ్డి నివాసంపై దాడి చేయటం, ఆయన హాస్పిటల్ను ధ్వంసం చేయటం, అలాగే హాస్పిటల్లో ఉన్న వాళ్ళ మామయ్య ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ మామయ్య తలబగలటం, అలాగే పలువురు కార్యకర్తలకి తీవ్ర స్థాయిలో గాయాలవటం జరిగింది. వెంటనే అదే స్టేజీలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా రియాక్ట్ అయ్యారు. మొత్తం మీద అయితే మొత్తం మీద చూసుకుంటే మనం విజువల్స్లో చూసుకోవచ్చు, కారు మీద దాడి విజువల్స్ కానీ, ఇప్పుడు మనం లైవ్లో విజువల్స్ కానీ, ఇక్కడ మనం లైవ్లో విజువల్స్ చూసుకుంటే ఒకవైపు అరవింద్ బాబు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి అరవింద్ బాబు హాస్పిటల్ వద్దకు మనం వచ్చాము. వాళ్ళు ఏ స్థాయిలో ఇక్కడ ఉన్నారో కూడా చూసుకోవచ్చు. వీళ్ళు కూడా సేమ్ అదే పరిస్థితిలో కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు వాళ్ళు, మరొక వైపు వీళ్ళు, రెండు సైడ్లకు సంబంధించి కూడా భారీ ఎత్తున కూడా మోహరించున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పోలీసులు ఏ స్థాయిలో మోహరించున్నారో కార్యకర్తలు కూడా అదే స్థాయిలో కూడా మోహరించున్నారు. ప్రతి ఒక్కరు కూడా చేతిలో కర్రలు పట్టుకొని ఉన్న సంఘటన పెద్ద చర్చనీయాంశం. మనం చూసుకోవచ్చు ఇక్కడ కర్రలు పట్టుకొని ఉన్న సంఘటన. ఇక అదే స్థాయిలో పోలీసులు అయితే చాలా భారీ స్థాయిలో మోహరించి ఉన్నారు. చక్రి మనం విజువల్స్లో క్లియర్గా చూసుకోవచ్చు. ప్రతి కార్యకర్త కూడా అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ఒక సినిమా థెరపీ మాదిరిగా రెండు చోట్ల కూడా ఇరువురు కార్యకర్తలు కూడా కర్రలు పట్టుకొని ఉన్న సంఘటన మాత్రం మనం ఇప్పుడు చూస్తుండం. ఈ మధ్యకాలంలో మళ్ళీ అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడో 94-99 టైంలో నర్సరావుపేటలో కోడేల టైంలో ఈ స్థాయిలో గొడవలు జరిగిన పరిస్థితి. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇటువంటి సంఘటనలు నర్సరావుపేటలో పునరావృతం అవటం, అది కూడా దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునరావృతమైన సంఘటన అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఇటు తెలుగుదేశం ఇటు వైసీపీ రెండు పార్టీలు కూడా
భారీ స్థాయిలో వారి వారి కార్యాలయాల ముందు మోహరించున్నాయి. అటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డాక్టరే, ఇటు చదలవాడ అరవింద్ బాబు డాక్టరే, మరొక వైపు ఇద్దరు డాక్టర్ల మధ్య కూడా ఒక రకమైన వార్ కొనసాగుతూ ఉంది. సో ఇరువురు వారి వారి హాస్పిటల్లోనే ఉన్నారు. మరొక వైపు ఇద్దరు డాక్టర్లు అయ్యుండి ఈ స్థాయిలో ఒక విధ్వంసాలను సృష్టించే ప్రయత్నాలు తప్పు ఎవరిదైనా కావచ్చు, అటు టీడీపీ అవుద్దా ఇటు వైసీపీ అవుద్దా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఇరువురు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నాలు చేయటం, రాళ్ళు రువ్వుకోవటం, బీరు బాటిల్స్ సోడా బుడ్లు విసిరేసుకోవటం, ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే ఇందాక ఫస్ట్ మనం వైఎస్ఆర్సీపీ ఆఫీస్ దగ్గర విజువల్స్ చూసుకున్నాం, తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద విజువల్స్ చూస్తున్నాం. సో అక్కడ ఎంతమంది అయితే ఎస్ సో మొత్తానికైతే మీరు అన్నట్లుగా ఇరు వర్గాల వాళ్ళు కర్రలు పట్టుకొని ఉన్నారు. పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతానికి చూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం పోలీసుల మీద ఉన్న తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఇటు వాళ్ళని అటు వాళ్ళని ఇటు పంపించకుండా ఉండటమే వారి ఏకైక ప్రస్తుత కర్తవ్యంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇందాక జరిగిన సంఘటనల్ని మనం బేరేజ్ వేసుకుంటే సో అటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకూడదు అనేది ప్రధానమైన చర్చ. సో మనం విజువల్స్ చూసుకోవచ్చు, ఒక మహిళ కర్ర పట్టుకొని నిలబడుతుంది, చూస్తున్నాను మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆమె కర్ర పట్టుకొని చాలా గట్టిగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా ప్రధానంగా కూడా చర్చించవచ్చు. చక్రి, మీరు ఇందాక అన్నారు కర్రలు పట్టుకుంటుంటే ఏం జరుగుతుందన్నారు. కర్రలు ఇప్పటిదాకా మగవాళ్ళే పట్టుకున్నారు, ఇప్పుడు కూడా ఆడవాళ్ళు పట్టుకుంటున్న శబదాలు చేస్తున్న పరిస్థితి. మరొకసారి పల్నాడులో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయా అనే సందేశాన్ని కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ పోలీసులు మాత్రం ఇరు వర్గాలని, అటువైపు వాళ్ళని ఇటువైపు వీళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను, అంటే ఏదైతే కర్రలు కానీ రాడ్లు కానీ సోడా బుడ్లు కానీ వీటిని తీసుకునే ప్రయత్నాలు మాత్రం ఏ ఒక్క పోలీసు కూడా చేయట్లేదు. కానీ పోలీసు అధికారులకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలనేది ప్రధానంగా వారి ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే నర్సరావుపేటలో మరికొద్ది సేపట్లోనే, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 6 గంటలకి పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి దాంతోపాటు నర్సరావుపేటలో కూడా నర్సరావుపేటలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ కూడా అమల్లో ఉంది. కానీ వారి వారి కార్యాలయాల ముందు భారీ స్థాయిలో జన సమీకరణ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రత్యర్థులు వస్తే మేము సిద్ధంగా ఉన్నామనే సందేశాన్ని వీళ్ళు పోలీసులు సాక్షిగా ఇస్తున్నారు. అటుపక్క వాళ్ళు కనుక మాపు వేస్తే మేము సిద్ధం అనే సందేశాన్ని రెండు వైపుల నుంచి ఇస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే వాళ్ళని ఇటు వాళ్ళని అటు పంపించకుండా చూసే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ కర్రలు తీసుకోవటం కానీ లేకపోతే ఇంతమంది ఎందుకు ఇక్కడ ఉన్నారని ప్రశ్నించి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం కానీ అక్కడ ఆ వర్గాన్ని కానీ ఇక్కడ ఈ వర్గాన్ని కానీ చేసిన పరిస్థితి కనిపించట్లేదు. చక్రి, మొత్తం మీద అయితే ఒక సినిమా మాదిరిగా కూడా ప్రస్తుతం ఇక్కడ సంఘటనలు అయితే తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్షణ ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఏ క్షణాన ఏమి జరుగుతుందనే ఆందోళన అయితే ఇటు నర్సరావుపేట ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పల్నాడు అంటేనే ఫ్యాక్షన్ అంటేనే పల్నాడు. కానీ గత 20 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ఫ్యాక్షన్ రూపం మారిపోయింది. కానీ తాజాగా ఇవాళ జరిగిన సంఘటనలు మరొకసారి పల్నాడులో ఫ్యాక్షన్ రూపం ఆపుతుందా లేకపోతే తిరిగి ప్రారంభిస్తుందా అనే సందేశాలు అయితే కనిపిస్తున్నాయి. కరెక్ట్గా 300 నుంచి 400 మీటర్ల దూరం మాత్రమే ఉంది ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి. నిజంగా ఆ హాస్పిటల్ వెనక నుంచి వస్తే ఈ హాస్పిటల్ వస్తుంది, ఈ హాస్పిటల్ బ్యాక్ నుంచి వెళ్తే ఆ హాస్పిటల్ వస్తుంది. కానీ ఎవరి వద్ద వారైతే మాత్రం భారీ స్థాయిలో జనం అయితే మోహరించున్నారు. మరి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది ఏంటి అనే ఉత్కంఠ అయితే క్షణక్షణం కొనసాగుతూ ఉంది. మరి ఇక పోలీసు అధికారుల పాత్ర పోషించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఎందుకంటే పోలీసులు రియాక్ట్ అవ్వకపోతే అక్కడ 300 మీటర్ల దూరం అవతల ఆ పార్టీ వాళ్ళు, 300 మీటర్ల దూరం యువతల ఈ పార్టీ వాళ్ళు వందల సంఖ్యలో గుమ్ముకూడి పైగా ఎన్నికల కోడ్కు విరుద్ధంగా కర్రలు రాడ్లు పట్టుకొని ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఇక పోలీస్ సంఘటన అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఇటు తెలుగుదేశం ఇటు వైసీపీ రెండు పార్టీలు కూడా
భారీ స్థాయిలో వారి వారి కార్యాలయాల ముందు మోహరించున్నాయి. అటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డాక్టరే, ఇటు చదలవాడ అరవింద్ బాబు డాక్టరే. మరొక వైపు ఇద్దరు డాక్టర్ల మధ్య కూడా ఒక రకమైన వార్ కొనసాగుతూ ఉంది. సో ఇరువురు వారి వారి హాస్పిటల్లోనే ఉన్నారు. మరొక వైపు ఇద్దరు డాక్టర్ల ఉండే అధికారులు, ఎన్నికల సంఘం దీనిపై ఏ రకంగా వ్యవహరిస్తూ ఉంది, ఏం చేయబోతుంది అనేది మాత్రం కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చక్రి చూసుకోవచ్చు ఇక్కడైతే